హాయ్ ఫ్రెండ్స్, నేను వెంకటలక్ష్మి. ఈరోజు మనం చెప్పుకోబోయే టాపిక్ స్కూల్ అసిస్టెంట్ బయాలజీ డిఎస్సి మోడల్ పేపర్ ప్రాక్టీస్. ఇక్రిసాట్ ఎక్కడ ఉంది? ఇక్రిసాట్ ఎక్కడ ఉంది? ఆన్సర్ ఫస్ట్ ఆప్షన్ హైదరాబాద్. ఇక్రిసాట్ అనగా ఇంటర్నేషనల్ క్రాప్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఫర్ సెమీ ఎరిడ్ ట్రాపిక్స్. నెక్స్ట్, ఉష్ణమండల దేశాల్లో పండే పంటలపై పరిశోధన చేసే సంస్థ. ఆన్సర్ థర్డ్ ఆప్షన్ ఇక్రిసాట్. నెక్స్ట్, ఇక్రిసాట్ను విస్తరించండి. ఇక్రిసాట్ను విస్తరించండి. ఇంటర్నేషనల్ క్రాప్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఫర్ సెమీ ఎరిడ్ ట్రాపిక్స్. ఎన్ఐఎన్ ఎక్కడుంది? ఎన్ఐఎన్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ ఎక్కడ ఉంది? ఆన్సర్ సెకండ్ ఆప్షన్ హైదరాబాద్. ఎన్ఐఎన్ ఎక్కడ ఉంది? ఆన్సర్ హైదరాబాద్. ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ ఎక్కడ ఉంది? ఆన్సర్ ఫోర్త్ ఆప్షన్ న్యూఢిల్లీ. పూణేలో ఈ క్రింది ఏ పరిశోధనా సంస్థ కలదు? పూణేలో ఈ కింది ఏ పరిశోధనా సంస్థ కలదు? ఆన్సర్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ. ఆన్సర్ థర్డ్ ఆప్షన్. నెక్స్ట్, నేషనల్ బొటానికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఎన్బిఆర్ఐ ఎక్కడ ఉంది? ఆన్సర్ థర్డ్ ఆప్షన్ లక్నో. సముద్ర జంతువులపై శాస్త్రీయ పరిశోధన జరిపే సంస్థ. సముద్ర జంతువులపై శాస్త్రీయ పరిశోధన జరిపే సంస్థ ఎక్కడ ఉంది? ఆన్సర్ ఫోర్త్ ఆప్షన్ గోవా. నెక్స్ట్, సెంటర్ ఫర్ సెల్యులర్ అండ్ మాలిక్యులర్ బయాలజీ సిసిఎంబి ఎక్కడ కలదు? ఆన్సర్ థర్డ్ ఆప్షన్ హైదరాబాద్. సెంట్రల్ రైస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ సిఆర్ఆర్ఐ ఎక్కడ ఉంది? సెంట్రల్ రైస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఎక్కడ ఉంది? ఆన్సర్ ఫస్ట్ ఆప్షన్ కటక్. నెక్స్ట్, చెరుకు వంగడాలపై పరిశోధనలు జరిపే సంస్థ. చెరుకు వంగడాలపై పరిశోధనలు జరిపే సంస్థ ఐఐఎస్ఆర్ ఎక్కడ కలదు? ఆన్సర్ థర్డ్ ఆప్షన్ లక్నో. ప్రత్తిలో హైబ్రిడ్ రకాలను అభివృద్ధి చేసే సంస్థ గల ప్రాంతం. పత్తిలో హైబ్రిడ్ రకాలను అభివృద్ధి చేసే సంస్థ గల ప్రాంతం. ఆన్సర్ థర్డ్ ఆప్షన్ నాగ్పూర్. సముద్ర జీవులపై శాస్త్రీయ పరిశోధన జరిపే సంస్థ. ఆన్సర్ ఫోర్త్ ఆప్షన్ ఎన్ఐఓ. నెక్స్ట్, ప్రతి సంవత్సరం శాస్త్రవేత్త శాంతి స్వరూప్ భట్నాగర్ అవార్డును ఏ సంస్థ ప్రదానం చేస్తుంది? ప్రతి సంవత్సరం శాస్త్రవేత్త శాంతి స్వరూప్ భట్నాగర్ అవార్డును ఏ సంస్థ ప్రదానం చేస్తుంది? ఆన్సర్ ఫస్ట్ ఆప్షన్ సిఎస్ఐఆర్. కేంద్ర పట్టు పరిశోధన సంస్థ ఎక్కడ కలదు? కేంద్ర పట్టు పరిశోధన సంస్థ ఎక్కడ కలదు? ఆన్సర్ ఫస్ట్ ఆప్షన్ మైసూర్. నెక్స్ట్, హరితయుత స్వయం పోషక నీటిలో పెరిగే తాలోఫైట్ల అధ్యయనం.
హరితయుత. హరితయుత స్వయం పోషక, ఆకుపచ్చగా ఉంటాయి. స్వయం పోషకాలు అంటే స్వయంగా ఆహారం తయారు చేసుకుంటాయి. నీటిలో పెరిగే థాలోఫైట్. థాలోఫైట్ అంటే ఏంటి? వాటి యొక్క శరీరము వేరు, కాండం, పత్రం అనే విభేదన లేకుండా ఉండే థాలస్ను కలిగి ఉండే జీవులంటే థాలోఫైట్లో చేర్చారు. అందులో కొన్ని హరితయుత స్వయం పోషకాలు అయితే, కొన్ని హరితరహిత పరపోషకాలు. అందులో హరితయుత స్వయం పోషకాలు అనగా ఫైకాలజీ. ఫైకాలజీ అంటే శైవలాల గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని ఫైకాలజీ అంటారు. ఆన్సర్ థర్డ్ ఆప్షన్ ఫైకాలజీ. నెక్స్ట్, అంతర్నిర్మాణ శాస్త్రంలో అధ్యయనం చేసే అంశం. అంతర్నిర్మాణ శాస్త్రంలో అధ్యయనం చేసే అంశం. ఆన్సర్ ఫోర్త్ ఆప్షన్ వివిధ అంగాల స్థూల అంతర్నిర్మాణం. నెక్స్ట్, అనువంశికత వైవిధ్యాల గురించి. అనువంశికత వైవిధ్యాల గురించి సమాచారాన్ని తెలిపే విభాగము. అనువంశికత వైవిధ్యాల గురించి సమాచారాన్ని తెలిపే విభాగము. ఆన్సర్ ఫస్ట్ ఆప్షన్ జన్యుశాస్త్రము లేదా జెనెటిక్స్. నెక్స్ట్, పత్రహరిత రహిత పరపోషక జీవుల అధ్యయనం. ఫస్ట్ వన్ వైరాలజీ, బ్రయాలజీ ఇచ్చారు. వైరస్లు పత్ర హరితరహితాలే, కానీ బ్రయాలజీ అంటే బ్రయోఫైట్లు మాత్రం పత్రహరితం కలిగి ఉంటాయి. కావున ఇవి రెండు కాదు. నెక్స్ట్ వైరాలజీ ఏంటంటే వైరస్లు, ఇందులో పత్రాలు ఉండవు. మైకాలజీ, ఇవి కూడా పత్రహరిత రహితాలు. నెక్స్ట్ లైక్నాలజీ అంటే ఏంటి? శైవలాలు, శిలీంధ్రాలు కలిసి సహజీవనం చేసే లైకెన్ల గురించి అధ్యయనం చేయడాన్ని లైక్నాలజీ అంటారు. టెరిడాలజీ అంటే టెరిడోఫైట్ల గురించి అధ్యయనం చేయడాన్ని. కావున అవి కూడా స్వయం టెరిడాలజీ అనేది స్వయం పోషకాలు. లైక్నాలజీలో శైవలాలు కూడా స్వయం పోషకాలు. ఇంకా బ్యాక్టీరియాలజీ, వైరాలజీ అంటే పత్ర హరితరహిత పరపోషక జీవుల అధ్యయనము. ఫ్రెండ్స్, ఆన్సర్ కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నెక్స్ట్, మొదటి ఎంబ్రియోఫైట్లు మొదటి నాళికాయుత మొక్కల అధ్యయనాలు. మొదటి నాళికాయుత మొక్కల అధ్యయనాలు వరుసగా. ఆన్సర్ థర్డ్ ఆప్షన్ బ్రయాలజీ, టెరిడాలజీ. నెక్స్ట్, పండ్ల వ్యవసాయం గురించి అధ్యయనం చేయే శాస్త్రము. పండ్ల వ్యవసాయం గురించి అధ్యయనం చేయే శాస్త్రము. ఆన్సర్ ఫస్ట్ ఆప్షన్ పోమాలజీ. నెక్స్ట్, క్రోమోజోముల నిర్మాణం అనువంశికత పరిణామంలో వాటి పాత్రల గురించి అధ్యయనం చేయడం. క్రోమోజోముల నిర్మాణం అనువంశికత పరిణామంలో వాటి పాత్రను గురించి అధ్యయనం చేయడము. ఆన్సర్ సెకండ్ ఆప్షన్ కణజన్యు శాస్త్రం. నెక్స్ట్, వివిధ రకాల పంటల పెంపకము, పంట కోత విధానాలు, నిల్వ చేయడము, సంరక్షణ మొదలైన వాటి గురించి అధ్యయనం చేయడం. పంటల పెంపకము, పంట కోత విధానాలు, నిల్వ చేయడము, సంరక్షణ మొదలైన వాటి గురించి అధ్యయనం చేయడము. ఆన్సర్ ఫస్ట్ ఆప్షన్ వ్యవసాయ శాస్త్రము. నెక్స్ట్, క్రింది వాటిలో సరికాని జత. ఫస్ట్ వన్ డెర్మటాలజీ, కాంకాలజీ, పోమాలజీ, లిమ్నాలజీ. ఫస్ట్ డెర్మటాలజీ అంటే చర్మ సంబంధ వ్యాధుల గురించి అధ్యయనం చేయడాన్ని డెర్మటాలజీ అంటారు. కాంకాలజీ అంటే కర్పరాలు, గవ్వల గురించి అధ్యయనం చేయడాన్ని కాంకాలజీ అంటారు. పోమాలజీ ఫలాలనిచ్చే మొక్కల గురించి అధ్యయనం చేయడాన్ని ఫోమాలజీ అంటారు. నెక్స్ట్ లిమ్నాలజీలో అన్ని రకాల వృక్షాల గురించి అధ్యయనం చేయడం అని ఇచ్చాడు, కానీ ఇదే మనకి సరికాని జత. లిమ్నాలజీ అంటే ఏంటి? నదులు, మంచినీటి సరస్సులలో పెరిగే వృక్షాల గురించి అధ్యయనం చేయడాన్ని మనం
అంటే మంచినీటి, నదులు, సరస్సులో పెరిగే జీవుల గురించి అధ్యయనం చేయడాన్ని మనం ఏమంటాం? లిమ్నాలజీ అంటాము. కావున ఈ క్రింది వాటిలో సరికాని జత లిమ్నాలజీ. ఆన్సర్ ఫోర్త్ ఆప్షన్. ఆన్సర్ ఫోర్త్ ఆప్షన్. నెక్స్ట్, క్రింది వాటిలో జీవ పరిణామ సారూప్యతను వివరించు శాస్త్రము. క్రింది వాటిలో జీవపరిణామ సారూప్యతను వివరించు శాస్త్రము. ఆన్సర్ సెకండ్ ఆప్షన్, వర్గీకరణ శాస్త్రము. నెక్స్ట్, గ్రుడ్డు దశ నుండి ప్రౌఢ దశ వరకు ఉండే పెరుగుదల గురించి తెలిపే శాఖ. ఆన్సర్, గుడ్డు దశ నుండి ప్రౌఢ దశ వరకు జరిగే పెరుగుదలను గురించి తెలిపే శాఖ. ఆన్సర్ ఫస్ట్ ఆప్షన్, పిండోత్పత్తి శాస్త్రము. నెక్స్ట్, పరిసరాలకు జీవులకు మధ్య సంబంధం తెలిపే శాస్త్రం. సంబంధాలు తెలిపే శాస్త్రము. ఆన్సర్ థర్డ్ ఆప్షన్, ఆవరణ శాస్త్రము. నెక్స్ట్, క్రింది వాటిని జతపరచుము. జీవ నిర్జీవ అంశాల గురించి తెలిపే శాస్త్రము. వర్గీకరణలో మౌలిక ఆవశ్యకత, వివిధ జీవక్రియల అధ్యయనము, సిద్ధబీజాలు, పరాగరేణుల నిర్మాణము, అభివృద్ధి. ఫస్ట్ వన్, జీవ నిర్జీవ పరిసరాల గురించి అధ్యయనం చేసే శాస్త్రమే ఏ శాస్త్రము? జీవవర్ణ శాస్త్రం. ఫోర్త్ ఆప్షన్, 4. నెక్స్ట్, వర్గీకరణలో మౌలిక ఆవశ్యకత స్వరూప శాస్త్రము. వివిధ జీవక్రియల అధ్యయనము, శరీర ధర్మశాస్త్రము. సిద్ధబీజాలు, పరాగరేణువుల నిర్మాణము, అభివృద్ధి. ఇది పేలినాలజీ. ఆన్సర్ ఫస్ట్ ఆప్షన్, A4, B2, C3, D1. అనగా ఏంటి? జీవ నిర్జీవ అంశాల గురించి అయితే జీవవర్ణ శాస్త్రము. వర్గీకరణలో మౌలిక ఆవశ్యకత అంటే స్వరూప శాస్త్రము. వివిధ జీవక్రియల గురించి అధ్యయనం చేయడం అంటే శరీర ధర్మశాస్త్రము. సిద్ధబీజాలు, పరాగరేణుల నిర్మాణము, అభివృద్ధి గురించి అధ్యయనం చేసేది పేలినాలజీ లేదా పేలినాలజీ. నెక్స్ట్, మెరైన్ బయాలజీ ఏ జీవుల గురించి అధ్యయనం చేయడం? ఆన్సర్ థర్డ్ ఆప్షన్, సముద్ర జీవుల గురించి అధ్యయనం చేయడాన్ని మెరైన్ బయాలజీ అంటారు. నెక్స్ట్, ఆవరణ శాస్త్ర అధ్యయనాలను ప్రారంభించిన శాస్త్రజ్ఞుడు. ఆన్సర్ ఫస్ట్ ఆప్షన్, హెకెల్. నెక్స్ట్, హిస్టాలజీ దేనికి సంబంధించి అధ్యయన శాస్త్రము? ఆన్సర్ హిస్టాలజీ. ఆన్సర్ జీవుల దేహంలోని వివిధ కణజాలాల గురించి అధ్యయనం చేయడమే హిస్టాలజీ అంటారు. నెక్స్ట్, క్రింది వాటిలో ఏది సూక్ష్మజీవ శాస్త్ర అధ్యయనంకు సంబంధించినది కాదు? సూక్ష్మజీవ అధ్యయనానికి సంబంధించిన శాస్త్రము కాదు. ఆన్సర్ వైరస్లు, ప్రోటోజోవల్ అధ్యయం. ఇది కూడా సూక్ష్మజీవులు కావునిది కాదు. బ్యాక్టీరియాలు, శైవలాలు కూడా సూక్ష్మజీవులు. నెక్స్ట్, శిలీంధ్రాలు, సైనోబ్యాక్టీరియాల అధ్యయనం కూడా సూక్ష్మజీవులే. కానీ ఫోర్త్ ఆప్షన్ ఏమి ఇచ్చాడు? సూక్ష్మ సిద్ధబీజాలు, కణజాలాలు ఇచ్చారు. కావున ఫోర్త్ ఆప్షన్ ఆన్సర్. ఫోర్త్ ఆప్షన్. నెక్స్ట్,
ఈ శాస్త్రవేత్త మాటల్లో సరిదిద్దబడిన తప్పుల చరిత్రనే సైన్స్ అంటారు. ఈ శాస్త్రవేత్త మాటల్లో సరిదిద్దబడిన తప్పుల చరిత్రే సైన్స్. ఆన్సర్ థర్డ్ ఆప్షన్ కార్ల్ పాపర్. నెక్స్ట్, మానవాళికి ఒక వరమైన పరస్థానిక ఫలదీకరణంను కనుగొన్నవారు ఎవరు? మానవాళికి ఒక వరమైన పరస్థానిక ఫలదీకరణంను కనుగొన్నవారు ఎవరు? ఆన్సర్ సెకండ్ ఆప్షన్ పంచానన్ మహేశ్వరి. నెక్స్ట్, ఇండియన్ డైరీ డెవలప్మెంట్ బోర్డ్ ఈ కార్యక్రమం ద్వారా అనూహ్యమైన వృద్ధిని సాధించింది. ఇండియన్ డైరీ డెవలప్మెంట్ బోర్డు ఈ కార్యక్రమం ద్వారా అనూహ్యమైన వృద్ధిని సాధించింది. ఆన్సర్ థర్డ్ ఆప్షన్ ఆపరేషన్ ఫ్లడ్. అంటే మనకి వైట్ రెవల్యూషన్ అంటే పాలలో విప్లవం, మన పాల దిగుబడిలో విప్లవాన్ని సాధించడాన్ని ఇండియన్ డైరీ డెవలప్మెంట్ బోర్డు. ఆన్సర్ థర్డ్ ఆప్షన్ ఆపరేషన్ ఫ్లడ్. మన దేశంలోని మొదటి మూత్రపిండ మార్పిడి ఈ మెడికల్ కాలేజీ హాస్పిటల్లో జరిగింది. ఆన్సర్ థర్డ్ ఆప్షన్ వెల్లూరు. నెక్స్ట్, మరిగించడం ద్వారా సూక్ష్మజీవులను చంపవచ్చునని 1768లో సూక్ష్మజీవులను చంపవచ్చునని 1768లో ప్రయోగపూర్వకంగా నిరూపించిన మొదటి వ్యక్తి ఎవరు? ఆన్సర్ సెకండ్ ఆప్షన్ లూయిస్ పాశ్చర్. నెక్స్ట్, వేడి చేయడం వల్ల సూక్ష్మజీవులు నశిస్తాయి అని కనుగొన్న శాస్త్రవేత్త ఎవరు? ఆన్సర్ సెకండ్ ఆప్షన్ పాశ్చర్. నెక్స్ట్, ఎంఎస్ స్వామినాథన్ పనిచేసిన అంతర్జాతీయ సంస్థ ఎక్కడ ఉంది? అంతర్జాతీయ వరి పరిశోధన సంస్థ ఎక్కడ ఉంది? ఆన్సర్ థర్డ్ ఆప్షన్ మెక్సికో. నెక్స్ట్, మొదటిసారిగా ఆవృత బీజ మొక్కలలో ఫలదీకరణాన్ని పరీక్షణాలలో జరిపిన భారతీయ వృక్ష శాస్త్రవేత్త ఎవరు? ఆన్సర్ థర్డ్ ఆప్షన్ డాక్టర్ పి మహేశ్వరి. జీవ సాంకేతిక విజ్ఞాన శాస్త్రము ఆధారపడే శాస్త్ర విభాగాలు. జీవ సాంకేతిక విజ్ఞాన శాస్త్రము ఆధారపడే శాస్త్ర విభాగాలు. ఆన్సర్ జన్యుశాస్త్రము, సూక్ష్మజీవశాస్త్రము, జీవరసాయన శాస్త్రము. ఆన్సర్ థర్డ్ ఆప్షన్. నెక్స్ట్, జంతు కణజాలాలకు కణకవచం ఉండదని కనుగొన్నవారు? ఆన్సర్ ఫోర్త్ ఆప్షన్ థియోడార్ స్వాన్. వృక్షాల ఫలదీకరణ పరీక్షణాలలో జరిపే పద్ధతిని కనుగొన్నవారు? ఆన్సర్ థర్డ్ ఆప్షన్ పంచానన్ మహేశ్వరి. నెక్స్ట్, ఒక జీవి యొక్క జాతిని శాశ్వతంగా ఉంచేటట్లు దోహదపడేది? ఆన్సర్ థర్డ్ ఆప్షన్ ప్రత్యుత్పత్తి. జీవశాస్త్ర పరిశీలనలో శాస్త్రీయ విధానాన్ని అవలంబించిన వారు? ఆన్సర్ థర్డ్ ఆప్షన్ అరిస్టాటిల్. నెక్స్ట్, ఐఐఎస్ఆర్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ షుగర్కేన్ రీసెర్చ్ ఎక్కడ కలదు? ఈ సంస్థ ఐఐఎస్ఆర్ అనే సంస్థ ఎక్కడ కల నగరము ఏది?
ఆన్సర్ థర్డ్ ఆప్షన్ లక్నో. మొక్కల పెరుగుదలను కొన్ని పదార్థాలు నియంత్రిస్తాయన్న భావనను మొదటిసారిగా ప్రవేశపెట్టిన శాస్త్రవేత్త. ఆన్సర్ థర్డ్ ఆప్షన్ చార్లెస్ డార్విన్. నెక్స్ట్, మన దేశంలో హరిత విప్లవ కార్యక్రమమును ప్రవేశపెట్టడానికి కారకులు. ఆన్సర్ సెకండ్ ఆప్షన్ ఎంఎస్ స్వామినాథన్. నెక్స్ట్, చేపలను రవాణా చేసే ముందు ఈ నీటితో కడగాలి. ఆన్సర్ ఫస్ట్ ఆప్షన్ క్లోరిన్ నీటితో. ఓకే ఫ్రెండ్స్, నా వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.